అందరికీ నమస్కారం. మనిషి జీవితంలో సంపూర్ణంగా జీవించాలంటే నాకున్న ఈ 70 ఏళ్ల అనుభవంలో ఐదే 5 మెళకువలు. ఒకటి, త్రాగటం. త్రాగొచ్చు కానీ మెల్లిమెల్లిగా చాలా స్లోగా తాగితే ఒక గంటలో ఒక పెగ్గు అంటే 30 ml, మహా అయితే 60 ml వరకు జీర్ణించుకుంటుంది లివర్. అదే గనక గంటలో 5 పెగ్గులు తాగితే ఆ లివర్ ఆ భారాన్ని మొయ్యలేదు, లివర్ దెబ్బతింటుంది. ఫ్యాటీ లివర్ ఫార్మేషన్ అదొక కారణం. కాబట్టి ఎవరైనా తాగదలుచుకున్నా తాగకూడదు, మంచిది కాదు. కానీ తాగితే వన్స్ ఇన్ అన్ అకేషన్ కొద్దిగా కొద్దిగా మెల్లిగా తాగాలి. డ్రింక్ విత్ మెజర్, ఈట్ విత్ ప్లెజర్, బ్రిటిష్ ఫార్ములా. రెండోది ఏమిటంటే స్ట్రెస్సు. ప్రతి చిన్నదానికి స్ట్రెస్సే. ముఖ్యంగా మన అడ్వకేట్స్ కమ్యూనిటీలో కాల్ వరకు స్ట్రెస్సే, లంచ్ మోషన్కు స్ట్రెస్సే, అయ్యే డిస్మిస్ అయితేను స్ట్రెస్సే, జడ్జి గారు ఏమంటారు అని స్ట్రెస్సు, ప్లస్ పరిగెత్తేదానికి స్ట్రెస్సు. ఇది కాకుండా సమయపాలన చేసుకుంటే మీకు స్ట్రెస్ తగ్గుతుంది. స్ట్రెస్ ఎంత తగ్గిస్తే హార్వర్డ్ యూనివర్సిటీ ప్రకారం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ ఏమి చెప్పాయంటే ఎంత స్ట్రెస్ తగ్గితే అంత ఆరోగ్యానికి మంచిది. స్ట్రెస్ మనలోనే ఉంటుంది, ఎందుకంటే మనిషి శాశ్వతం కాదు. ఆ స్ట్రెస్ను తగ్గించాలి. మూడోది, మీకు ఒంటరిగా ఉంటాం. చాలామంది 30, 40, 50 వరకు 10 మందిని కలుస్తారు. దాంతో ఏదో కారణాలుగా చాలామంది దూరం అవుతారు. కాబట్టి ఆ పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? ఎప్పుడు ఒకరో ఇద్దరితో కలిసి మాట్లాడటం, టెలిఫోన్లో మాట్లాడటం, చాటింగ్ చేయటం, అలా 10 మందిని సాయంత్రం ఒక గంట సేపు నడిచినట్టే నడిచి నలుగురిని కలవటం, అది చాలా చాలా మంచిది. ఇది ఎన్నో యూనివర్సిటీస్, హెల్త్ యూనివర్సిటీస్ ఈ రిపోర్ట్ సబ్మిట్ చేశాయి. ఐసోలేషన్గా ఉండకూడదు, 10 మందిలో ఉంటేనే మనిషి జీవిస్తాడు సంపూర్ణంగా. నాలుగోది ఏమిటంటే మనకు ఓ చోట కూర్చోవటం. ఒక చోట ఒక గంట 2 గంటలు కూర్చుంటే అది ఆరోగ్యానికి ఎంతో ఎంతో ముప్పు. యాక్టివిటీ ఎప్పుడూ ఉండాలి, వాకింగ్ ఎప్పుడూ ఉండాలి. వాకింగ్ చేసిన వాడు చావలేదు, చరిత్రడు బాగా తిన్నవాడే చచ్చిపోయినాడు. కాబట్టి ఈ సింపుల్ ఫార్ములాని ఫాలో అయితే ఆరోగ్యం ఎప్పుడూ సంపూర్ణంగా ఉంటుంది, నిండుగా ఉంటుంది. దీన్ని ఫాలో కావాలి. ఎందుకంటే మనిషి శాశ్వతం కాదు. స్ట్రెస్ ఎందుకు మనకు? ఆనందంగా ఉండాలి, నన్ను నవ్వించాలి, మనం నవ్వాలి. అంతే, ఏ ప్రొఫెషన్లో అయినా అంతే. కాబట్టి అది ఫాలో కావటం చేద్దాం. విష్ యూ ఆల్ ద బెస్ట్. అదే హెల్తీ వెరీ హెల్తీగా ఉండాలని కోరుతూ మీ విజయ్ కుమార్ ఎల్లాప్రగడ, అడ్వకేట్, సీనియర్ ఆర్టిస్ట్, నోటరీ.